నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. అడుగడుగున కర్పూర హారతులు సమర్పణ. రంగనాథ స్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి సతీమణి రమాదేవి. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. ఆనం ఇంటికి చేపలు పంపిస్తా. దేవాదాయ శాఖ మంత్రిపై మేకపాటి ధ్వజం. సూలూరుపేటలో సబ్స్టేషన్ వద్ద స్కూల్ నిర్మాణం. స్థానికుల అభ్యంతరం. నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సర్వాలంకర శోభితులే రథంలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి తొక్కిసలాటలకు తావు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నెల్లూరులో తల్పగిరి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రథోత్సవం నిర్వహించారు. సర్వాలంకార శోభితుడై స్వామి అమ్మవార్లు రథంపై పురవీధుల్లో ఊరేగారు. నేటి రథోత్సవానికి రథాన్ని బుధవారం ట్రయల్ నిర్వహించి సిద్ధం చేశారు. రథోత్సవం సందర్భంగా వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ వైభవంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. భక్తులు రథం లాగడానికి పోటీ పడ్డారు. గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన రథోత్సవంలో మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న నెల్లూరు వాసులు సైతం ఈ ఉత్సవాలకు తరలి రావడం విశేషమని ఆమె తెలిపారు. నెల్లూరులో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం జరిగిన రథోత్సవంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. సర్వాలంకార శోభితులై రథంలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ రంగనాథుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. ఉప్పు, మిరియాలు చల్లి రథాన్ని లాగితే కోరిన కోర్కెలు తీరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు. విదేశాల్లో ఉన్న నెల్లూరు వాసులు సైతం ఈ ఉత్సవాలకు తరలిరావడం విశేషమని తెలిపారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ అద్భుతమైన ఏర్పాట్లు చేశాయని, ఎటువంటి తొక్కిసలాటలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారని ఆమె ప్రశంసించారు. రేపు జరగనున్న తెప్పోత్సవానికి అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారని రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, ఆలయ చైర్మన్ లెక్కల వెంకారెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు టీడీపీ నాయకులు భారీ స్థాయిలో స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ మన తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మన ప్రతి సంవత్సరం మన రంగనాథ స్వామికి ఈ బ్రహ్మోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. దీనికి మన నెల్లూరు నుంచే కాదు, చుట్టుపక్కల నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వాళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రథోత్సవంలో పాల్గొనటము చాలా అదృష్టంగా భావిస్తారు. ఈ సమయంలో వచ్చి ఆ రథాన్ని పట్టుకున్నా కూడాను వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనే ఒక ఖచ్చితమైన నమ్మకంతో ఇక్కడికి రావటం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అయింది, గరుడ సేవ అయింది, తర్వాత కళ్యాణం అయింది. ఆ తర్వాత కళ్యాణమైన తర్వాత స్వామి రథం ఎక్కి అందరికీ కూడాను జనానికి దర్శనార్థం
అందరికీ కనిపిస్తున్నారు. ఇటువంటి శుభదినాన ఇక్కడికి వచ్చి రంగనాథ స్వామి వారిని సేవించుకోవటం, దర్శించుకోవటం, ఆశీర్వాదం తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రంగనాథుని తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష అన్నారు. గురువారం జరిగిన రంగనాథ స్వామి రథోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె తెలిపారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీరంగనాథుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ రంగనాథుని తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈరోజు రంగనాథ స్వామి గుడి తిరునాళ్ళ కోసం అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ప్రాపర్గా పోలీస్ ఇబ్బంది ఏర్పాటు చేశాము, ప్రాపర్గా ట్రాఫిక్ బందోబస్తు పెట్టాము, ప్రాపర్ సీసీటీవీ అనలైజ్ చేశాము. రంగనాథుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన రథోత్సవంలో ఆమె పాల్గొని ఆలయాన్ని దర్శించుకున్నారు. అధికారులు ఆమెకు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీరంగనాథుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్ రంగనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మేయర్కు స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత మాట్లాడుతూ రంగనాథుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈరోజు ఇక్కడ తల్పగిరి రంగనాథ స్వామి గారి రథోత్సవం జరుగుతుంది. మొన్న కళ్యాణం జరుగుతుంది బాగా జరిగింది. ఈరోజు రథోత్సవం జరుగుతుంది, రేపు తెప్పోత్సవం జరుగుతుంది. అలాగే భక్తులందరూ ఇక్కడికి వచ్చి రంగనాథ స్వామి ఆశీస్సులు పొందుకోవాలని, అలాగే డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి గారు కూడా వీచేశారు. ఆలయాన్ని దర్శించుకున్నాం అందరం. ఇంకా విజయవంతంగా రేపు తెప్పోత్సవం కూడా జరగాలని, అందరూ భక్తులు వచ్చి దేవుడు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ ఏ ఆటంకులు జరగకుండా శానిటేషన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అది వివిధ రకాలైన సంబంధిత హెల్ప్ అంతా చేసాము. అన్నీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఆశీస్సుల ద్వారా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. అందరూ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు పాల్గొని పూజలు చేశారు. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానం రంగనాయకులపేట నెల్లూరు నందు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల నుండి అధికారులు వచ్చి శ్రీ స్వామివారి పట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ పి కస్తూరి, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు లెక్కల వెంకారెడ్డి, రంగాచారి వెంకటేష్, టీవీ నరసింహాచార్యులు, దేవస్థాన సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవం పురస్కరించుకొని టీటీడీ దేవస్థానం వారు ఈరోజు పట్టు వస్త్రాలు మరియు ప్రసాదాలు తిరుమల నుంచి రంగనాథ స్వామికి ఇచ్చేందుకు రావడం, అది ఇక్కడ ఆచారంగా జరుగుతుంది. దాన్ని మన పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి తరఫున నేను ఆ పట్టు వస్త్రాలని ప్రసాదాలని దేవుడికి సమర్పించడం నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ రంగనాథ స్వామి గారికి మరియు ఆలయ కమిటీ చైర్మన్ వెంకారెడ్డి మరియు పాలక మండలి సభ్యులకు, అదేవిధంగా పాలక మండలి వారి అందరికీ ఈ అవకాశం కల్పించిన పొంగూరు నారాయణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రి ఆనంపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలో చేపల గుంటల్లో చికెన్ వ్యర్థాలు వేస్తున్నారన్నారు. ఈ దందాకు మంత్రి అండ ఉందని ఆరోపిస్తూ గుంతల్లో పట్టిన చేపలను తమ సొంత డబ్బుతో మంత్రి ఆనం ఇంటికి పంపిస్తానని మేకపాటి తెలిపారు. సంగం మండలం దువ్వూరు వద్ద చేపల గుంటలను మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పరిశీలించి తీవ్ర ఆరోపణలు చేశారు. చేపలకు దానా బదులు చెన్నై, బెంగళూరు నుంచి తెచ్చిన చికెన్ వ్యర్థాలను వేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని,
భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దందాకు మంత్రి అండ ఉందని ఆరోపిస్తూ ఆ గుంతల్లో పట్టిన చేపలను తమ సొంత డబ్బులతో ప్రతిరోజు మంత్రికి పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఆ చేపలు తింటే ఆయనకు తెలుస్తుందని అన్నారు. గతంలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా అధికారులు వారం రోజుల్లో చర్యలు తీసుకోలేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కరిముల్లా, వైసీపీ నాయకులు చంద్రారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, ఫణీంద్రారెడ్డి, మాణికల చందన కుమార్, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లోకల్ టీడీపీ నాయకులు నెలకి దాదాపు 18 నుంచి 20 లక్షలు వసూలు చేసుకుంటూ ఈ కార్యక్రమం సాగించేటట్టు అధికారులందరినీ బెదిరిస్తూ ఎక్కడ మాత్రం అడ్డు రాకుండా ఈ కార్యక్రమం సాగించేటట్టు టీడీపీ నాయకులు దీని వెనకాల ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దాంట్లో చైర్యల నుంచి ఒక ముఖ్య టీడీపీ నాయకుడు, మన సంఘం నుంచి ఒక పెద్ద నాయకుడు, ఇదంతా తెలిస్తే మంత్రి గారి ఆఫీస్కి ఇవన్నీ చేరుతుందని తెలుస్తుంది. అందుకు ఈరోజు ఆ చికెన్ వేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనకాల వీడియోలు కూడా తీయడం జరిగింది. ఎక్కడ డంప్ చేస్తున్నారు దాన్ని కూడా వీడియోలు తీయడం జరిగింది. ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అంతా నాశనం చేస్తున్నారో కూడా వీడియోలు తీయడం జరిగింది. ఇవన్నీ ప్రెస్కి కూడా మళ్ళీ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మన ఎస్పీ గారికి కొత్తగా వచ్చారు కాబట్టి ఆమెకి వేధిస్తున్నాం. మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లాగా పెట్టారు మీ పోలీసుల మీద, అయినా కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సూటిగా మీకు డైరెక్ట్గా మీకు చేరాలని చెప్పి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మీరు చర్యలు తీసుకోండి. ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కానీ మంత్రి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ దీని మీద చేస్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకి ఎంతో ఇబ్బంది జరుగుతుందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందరూ గమనించి కావాలంటే మన మంత్రి గారికి ఇక్కడ నుంచి రోజు మా ఖర్చుతో ఒక చేప పంపిస్తాం తినమండి. ఆయనకి అప్పుడు తెలుస్తుంది దీని సంగతి ఏందని. ఇక్కడ లోకల్ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనేది ఆయనకు కూడా తెలియాలి కాబట్టి మా ఖర్చుతోనే పంపిస్తాం ఆయనకి ప్రతిరోజు చేప ఈ పాడు నుంచి. ఇది మాత్రం తొందరగా ఒక వారం లోపల ఇది ఆపాలని చెప్పేసి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మళ్ళీ కోరుకుంటున్నాం. లేకుండా ఉంటే ఒక వారంలో మీరు చర్యలు తీసుకుంటూ ఉంటే మాత్రం సంఘంలో ఉండే జనాలందరూ ఇక్కడికి వచ్చి లేకపోతే నెల్లూరుకు వచ్చి పెద్ద విధంగా ఆందోళన చేస్తామని చెప్పి మళ్ళీ తెలియదు. తన పొలంలోకి అక్రమంగా ప్రవేశించి కొందరు బెదిరింపులకు దిగుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాపూరు తహసీల్దార్కు వినతి పత్రం రూపంలో వివరించింది. న్యాయం చేయాలని వేడుకుంది. ఓ మహిళకు చెందిన సాగు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ కొందరు వ్యక్తులు తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్కు ఆమె వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా రాపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రచెరువు పక్కన సర్వే నంబర్ 1142/5ఏలో సుమారు 3 ఎకరాల భూమిని తన భర్త తాళ్ల వెంకటేశ్వర్లు పేరిట ప్రభుత్వం నుంచి డీఫారం పట్టా పొంది ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. గత 30 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గతంలో తెలుగుగంగ ప్రాజెక్టు నిమిత్తం కొంత భూమిని ప్రభుత్వం సేకరించగా మిగిలిన భూమిని తానే సాగు చేస్తున్నట్లు వివరించారు. 5 సంవత్సరాల క్రితం తన భర్త మరణించారని, అప్పటి నుండి తాను ఒంటరిగా ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నానని బాధితురాలు తెలిపారు. అయితే ఈ క్రమంలో రాపూరుకు చెందిన కొందరు కలిసి తన పొలంలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు దిగుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నా భర్త ఉన్నంతకాలం ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని చూసి దౌర్జన్యంగా నా భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్న వ్యక్తులపై విచారణ జరిపి నా భూమికి రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను వేడుకుంటోంది. ఈ వినతిపత్రాన్ని అందుకున్న తహసీల్దార్ కార్యాలయ ప్రతినిధి లక్ష్మీ నరసింహం స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మేము 30 సంవత్సరాల నుంచి ఆ పొలం చేసినాము. ఎంతో చెట్లు పుట్లు ఉన్నాయి. మేమంతా సాగుబడి చేసి అంతా చేసినాము. మా భర్తలు చనిపోయి 9 సంవత్సరాలు అయింది. మా దోలికి ఎవరు రాలేదు. మేము పైరు పండించుకుంటున్నాం, చేసుకుంటున్నాం, అన్నీ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి కంపేసి మా చుట్టుపక్కల రైతులు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి మా పొలం మా దగ్గర చుట్టూ కంపేసేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్. వాళ్ళు మాకు న్యాయం చేయాలి. ఎవరైనా సరే మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సాగుబడి. ఎవరూ రాలా. మా భర్తలు ఉన్నంత వరకు ఎవరూ రాలా. ఇప్పుడు మా భర్తలు జరిపినాక వచ్చి మాది పొలము అని దౌర్జన్యం చేస్తున్నారు. చుట్టుపక్కల రైతులుండి వాళ్ళని చెప్పినా కానీ వాళ్ళు కూడా నమ్మకుండా మా మీద దౌర్జన్యం చేసి కంపేస్తున్నారు సార్. మా భార్య పేరుతో 3 ఎకరాల 33 సెంట్లు
పట్టా ఉంది పొలం. ఆ పొలానికి సంబంధించిన బీడు పొలము హైవే రోడ్డు పడకముందు నుంచి అరణ్యంగా బీడు ఉన్నది. ఆ బీడుని మేము ఆక్యుపై చేసి మా తోటల్లోకి దారి కోసం గాను క్లీనింగ్ చేసుకొని కాపాడుకుంటున్నాము. ఈ లోపల యానాదులు మాకు పనులు చేసుకుంటూ వాటికి వచ్చి ఈ పొలం మేము చేసుకొని మా బిడ్డలు మేము బతుకుతామన్నా, మీ తోటకి ఆధారంగా ఉంటాం కదా అని చెప్పని దాంతో సరే చేసుకోండి అని వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి చెప్పినాక వాళ్ళు బిడ్డ పాపలు అందరూ కలిసి మా పొలంలోనే గుడిసెలేసుకొని గడపాలతో తొంగి నాగదారి బిడలు ఈత కదువులు మొత్తం వాళ్ళు మనసులతోనే తీసి గుడిసెలేసుకొని 4 రోజులు తీర్చి ఒక్కొక్క వాగు వచ్చి 4 అడుగుల లోతుతో కోసేసిన చెరువు కలుదు నీళ్ళు పోయే వాగది. ఆ వాగుని వాళ్ళు వాటం చేసి సదరం చేసి 2 కార్లు 3 కార్లుగా వదిలిపెట్టి ఆ వరికి చెల్లో వచ్చిన ఓట నీళ్లతో సాలక మా బావల నీళ్లు వేయించుకొని పండించుకొని బిడ్డలు జీవించుకుంటున్నారు. అట్లా జీవించుకుంటూ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది 30 సంవత్సరాల నుంచి. ఈరోజు ఆ చెరువు రిజర్వాయర్ అయ్యే టైంలో ఈ పొలాన్ని ఆక్యుపై చేసుకునే వాళ్ళు మా పొలం ఉందని వచ్చి కూడా కలెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసేటప్పుడు ఈఆర్ఓ వాళ్ళు అందరూ కూడాను వాళ్ళు కూడా వాళ్ళ పొలం ఏడుంది ఏ ఏరియా అని చెప్పని చూసుకొని పొలం అయితే లేదు వాళ్ళకి మేము మా సర్వే నెంబర్లు కూడా ఇచ్చాము. వాళ్ళకి ఎక్కడ కానీ డాక్యుమెంట్ లేదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సబ్స్టేషన్ వద్ద స్కూల్ నిర్మాణాలు ఎలా చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో పిల్లల ప్రాణాలు లెక్క చేయని ఓ పేరు మోసిన విద్యాసంస్థ. ఓ పక్క కాళంగి నది. ఎప్పుడూ ఇక్కడ ఈ నదిలో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంతోమంది పిల్లలు పెద్దలు నదిలో ఈతకు వెళ్లి తిరిగి రాకుండా పోయారు. ఇక్కడ ఎన్నో హెచ్చరిక బోర్డులు కూడా పోలీసులు పెట్టారు. ఇంత తెలిసినా కూడా నదికి కొద్దిపాటి దూరంలో స్కూల్ ఏర్పాటు చేయడం పట్టణ ప్రజలకు భయం కలిగిస్తోంది. ఏమాత్రం చిన్నపిల్లలు ఆడుకుంటూ అలా వస్తే ఇక పరిస్థితి ఏంటి? మళ్లీ తిరిగి తల్లిదండ్రులకు వారిని తీసుకుని రాగలమా అనే విధంగా ఇక్కడ స్కూల్ పరిస్థితి. వెనక నొయ్యి ముందు గొయ్యిలా ఉంది. ఓ పక్క కాళంగి నది ఉంటే మరోపక్క 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. ఇక్కడ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగినా ప్రమాదాన్ని మాత్రం అస్సలు అంచనా వెయ్యలేం. అనేకసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు చెబుతున్నారు. ఇంతటి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికారులు స్కూల్కి అనుమతులు ఎలా ఇచ్చారు? కాళంగి నది పరివాహక ప్రాంతంగా గుర్తించి ఇక్కడ వేసిన లేఅవుట్ను అధికారిక లేఅవుట్గా తెలియచేసి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని నిర్ణయించారు. అయితే స్కూల్కు మాత్రం ఎలా అనుమతులొచ్చాయి? ఎవరి స్వార్థం కోసం, ఎవరి లాభం కోసం బిడ్డల ప్రాణాలు పనంగా పెడుతున్నారో తెలియడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోతే తర్వాత జరిగే ప్రమాదాలకు మీరే బాధ్యత వహించాల్సుంటుందని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా పేదల నిర్మాణాలను కూలగొట్టడం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెందిన మైనారిటీ నాయకుడు సమీర్ ఖాన్ మండిపడ్డారు. సుందరీకరణ చేయడం మంచిదే కానీ దోమల రహిత నెల్లూరును తయారు చేస్తే ప్రజలు హర్షిస్తారని ఆయన చెప్పారు. నెల్లూరు నగరంలో కాలువల అభివృద్ధి పనుల పేరిట ముందస్తు హెచ్చరికలు లేకుండా పేదల నిర్మాణాలను కూలగొట్టడం తగదని మైనారిటీ నాయకులు సమీర్ ఖాన్ అన్నారు. ఏ రోజుకా రోజు సంపాదించి పొట్టపోసుకునే పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. చిన్న దర్గానందు ముజావర్లకు భక్తులకు విడుదల చేసేందుకు నిర్మించుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. అలాగే సుందరీకరణ చేయడం మంచిదే కానీ దోమల రహిత నెల్లూరును తయారు చేస్తే ప్రజలు హర్షిస్తారని, ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బలవంతంగా ఖాళీ చేయించడం తగదని వైఎస్ఆర్సీపీ మేధావుల రాష్ట్ర నాయకులు సమీర్ ఖాన్ అన్నారు. ఈరోజు నెల్లూరులో ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు, నోటీసులు ఇచ్చి పగలగొడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము వచ్చి పగలగొడతాం అని చెప్పేసి పగలగొడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ దశాబ్దాల నుంచి ఉండే దర్గా, చింగి షాపీ దర్గా అంటాం, చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ దర్గా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. అదేవిధంగా ఈ బిర్యానీ అంగడి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఇది రామిరెడ్డి కాలువ కాకుండా ఏదో రోడ్ వేస్తారంట. ఓకే, కాకపోతే అసలు మంత్రి గారు దోమలపై దండయాత్ర అంటే ప్రజలపై దండయాత్ర ఏందప్పా ఇదే? దోమలపై దండయాత్ర చేయండి మంత్రి గారు. మంత్రి నారాయణ గారికి నేను ఒకటే అడుగుతున్నా, దోమలపై దండయాత్ర చేయండి సార్. పేద ప్రజల మీద దండయాత్ర ఏంది? ఇది ఎంతవరకు కరెక్టు? అట్లీస్ట్ గత మన ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ మనం వాళ్ళు కట్టినాం. అక్కడ ఉండే పేద ప్రజలు దాని మీద ఇల్లులు ఉంటే
ఆ పేద ప్రజల ఇళ్ళని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వెకెట్ చేపించాం. అది పద్ధతి. ఇదేంది ఇది? 2027లో నిర్వహించబోయే జనగణన ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుందని జిల్లా ఏఎస్ఓ విజయ్ అన్నారు. రాపూరు రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాపూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం జిల్లా ఏఎస్ఓ విజయ్ ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ విజయ్ మాట్లాడుతూ 2011 తర్వాత 2021లో జరగాల్సిన గణన కోవిడ్ కారణంగా వాయిదా పడిందని, ఈసారి 2027లో నిర్వహించబోయే ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుందని వెల్లడించారు. ఎక్కడా మాన్యువల్ పద్ధతి ఉండదని స్పష్టం చేశారు. మొదటి దశ మే 1 నుండి మే 30 వరకు గృహ గణన కార్యక్రమం జరుగుతుందని, రెండవ దశ ఫిబ్రవరి 27, 2027 నుండి జనాభా గణన ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లకు గణన సమయంలో డేటా సేకరించే విధానంపై శిక్షణ ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ లక్ష్మీనరసింహం, డిప్యూటీ తహసీల్దార్ అశోక్ కుమార్, ఆర్ఐ రవితేజ, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎత్తైన కొండలు, శత్రు దుర్భేద్యమైన కోటలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కికిల రావాలు, గలగల పారే సెలయేర్లతో తిరుమల గిరులను పోలి ఉంటుంది ఉదయగిరి దుర్గం. పల్లవులు, రాజులు, నవాబులు, ఆంగ్లేయులు ఉదయగిరి కేంద్రంగా పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లింది. నేటికి అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో కలకలలాడుతుంది. కానీ సౌకర్యాలు సరిగా లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమయ్యింది. అప్పట్లో గజపతులు, చాణిక్యరాజులు, శ్రీకృష్ణ దేవరాయలు, వారి తర్వాత నవాబులు, బ్రిటిష్ వారు పరిపాలించారు. రాజుల పరిపాలనలో ఈ ప్రాంతంలో 365 దేవాలయాలు ఉండేయి అని చరిత్ర చెబుతోంది. ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయంపై ఒక్కొక్క రోజు ఉత్సవాలు, కళ్యాణాలు ఘనంగా నిర్వహించేవారు. ప్రస్తుతం రంగనాయకుల స్వామి దేవాలయం కళతప్పి శిథిలావస్థకు చేరే ప్రమాదంలో ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 365 దేవాలయాలు శిథిలాలుగా మారి సజీవంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే రంగనాథర స్వామి దేవాలయం ఇంత పెద్ద ఆలయం జిల్లాలో ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఉన్న రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. ఆనాటి శిల్పులు చెక్కినటువంటి రూపశిల్పులు, ఈ శిల్పాలు చూడటానికి అమోఘమైనటువంటిది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత వైభవంగా వెలిగించేటువంటి ఈ శిల్పాలు ఉదయగిరిలో కూడా ప్రతి దేవాలయం పైన కూడా ఈ ఆనాటి శిల్పుల యొక్క నైపుణ్యము, ఆనాటి శిల్పుల యొక్క కళాఖండాలు ఇప్పటికీ కనుల విందుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని విద్యార్థులు కూడా ఈ కళా నైపుణ్యాన్ని చూసి చాలా ఆనందపడిన సందర్భాలు ఉన్నాయి. పాఠశాల విద్యలో కూడా చాలా లెసన్లో కూడా, పాఠాలలో కూడా, లెసన్ ప్లాన్లో కూడా అదేవిధంగా విద్యార్థులకి ఉపాధ్యాయులు బోధించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలపైన ఉండేటువంటి ఈ శిల్పాలని, ఇక్కడ ఉండేటువంటి చెక్కినటువంటి ఈ అద్భుతాలని పాఠశాల విద్యార్థులు కాంపిటీషన్లో కూడా పెట్టి ఈ ఒక్కొక్క దేవాలయం పైన ఉండేటువంటి ఈ యొక్క గొప్పతనాన్ని కూడా వివరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ దేవాలయాల పడినటువంటి శిల్పాలని వాటిని రక్షించగలిగితే కళాఖండాలుగా మిగిలిపోతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకప్పుడు ధూపదీప నైవేద్యంతో వెలుగున్న దేవాలయం ఈరోజు శిథిలావస్థకు చేరింది. అడుగడుగునా దేవాలయాలపై చెట్లు పెరిగి పడిపోయే విధంగా ఉంది. దేవాలయంపై ఉండే ప్రతి శిల్పం ఒక్కొక్క భవనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి శిల్పకళా నైపుణ్యం కళతప్పి దీనంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఆలయ అభివృద్ధికి, పర్యాటక రంగానికి చర్యలు చేపట్టాలని ఉదయగిరి ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉండే శ్రీకృష్ణ మందిరం, కళ్యాణ మండపం, కోనేరు, వల్లభరాయ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తే ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని దేవాలయాలన్నింటినీ బాగుచేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఉదయగిరి ప్రజలు కోరుకుంటున్నారు.
కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీరామచంద్రుని ఆలయానికి రక్షణ కరువైంది. 6 నెలలుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా నిధులు లేవని సాగుతో కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉగాది నాటికి కనీస తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీరామ మందిరం ప్రస్తుతం జీర్ణావస్థకు చేరి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. శ్రీరామనవమి, ఉగాది పండుగలు సమీపిస్తున్న తరుణంలోనూ ఆలయ మరమ్మతులపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలల క్రితం ఆలయ ప్రహరీ గోడ కూలిపోయింది. అప్పటి నుండి ఆలయం శిథిలావస్థకు చేరుకున్నా అటు అధికారులు కాని ఇటు ప్రజాప్రతినిధులు కాని పట్టించుకున్న పాపాన పోలేదు. గోడ లేకపోవడంతో ఆలయానికి రక్షణ లేకుండా పోయింది. ప్రహరీ గోడ లేకపోవడంతో విషసర్పాలు, వీధి కుక్కలు స్వేచ్ఛగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పవిత్రమైన ఆలయ ఆవరణం అపవిత్రం అవుతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఉగాది, ఆపై శ్రీరామనవమి పండుగలు రాబోతున్నాయి. గ్రామంలోని భక్తులందరూ ఈ ఆలయానికి చేరుకునే పూజలు నిర్వహిస్తారు. కానీ ఆలయం ఇలా ఉండడం భక్తులకు మనస్తాపాన్ని కలిగిస్తోంది. 6 నెలలుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా నిధులు లేవు అనే సాకుతో కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉగాది పండుగ నాటికి కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టి ఆలయ గౌరవాన్ని కాపాడాలని కొత్తూరు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపిస్తారో లేదో వేచి చూడాలి. ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం అది. కానీ ఈ గోడ ఈ వాటను పడిపోయి ఇట్టుంటే ఏ నాదుడు మమ్మల్ని పట్టించుకోవటంలే. పాములు వస్తుంటాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఈ కళ్యాణం దగ్గరకు వచ్చేసింది. ఇది కట్టేస్తే మాకు దేవుడి కాడ శుభ్రంగా ఉంటుంది. ఇక్కడే కళ్యాణం, ఈ మండపంలోనే కళ్యాణం జరగాల. కానీ ఈ గోడ పడిపోయి ఉంటే ఎట్ట చేసుకోవాలా? ఇది తొందరగా కట్టిచ్చేస్తే మాకు కళ్యాణం లోపల ఎన్నో పూజలు చేసుకున్నాం తెలో మాకు. మట్టి పడిపోయి ఉన్నా కానీ ఎంతో గమ్ముకుంటారు. ఆ రాముల వారికి 9 ఎకరాలు ఉంది. ఆయన డబ్బులు పెట్టైనా మాకు గుడి చేయొచ్చు కదా. కనీసం 6 నెలలు అయింది ఆ గుడి పడిపోయి. పాములు ఎట్ట తిరుగుతున్నాయా? ఈ పాములు ఈ రేతులు తిరగాలన్నా, దేవుడు చుట్టూ తిరగాలన్నా భయపడుతున్నాము. మాకు ఇవన్నీ దయచేసి చేస్తే మాకు మేము ఎన్నో అనుకొని మేము దేవుడికి దండం పెట్టుకున్నంత లెక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా రంగనాథస్వామి రథోత్సవం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, అడుగడుగున కర్పూర హారతులు సమర్పణ. రంగనాథస్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి సతీమణి రమాదేవి, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. ఆనం ఇంటికి చేపలు పంపిస్తా, దేవాదాయ శాఖ మంత్రిపై మేకపాటి ధ్వజం. సూలూరుపేటలో సబ్స్టేషన్ వద్ద స్కూల్ నిర్మాణం, స్థానికుల అభ్యంతరం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.